హే ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీటెక్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కామన్గా ఉండే డౌట్ ఏంట్రా అంటే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేసి. కాలేజెస్కి మోస్ట్లీ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ అయితే వస్తుంటాయి. ఇందులో మీ కాలేజెస్కి ఏమేమి కంపెనీస్ వస్తున్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మీరు డిఎస్ఏ నేర్చుకోవాలా లేదంటే డెవలప్మెంట్ నేర్చుకోవాలా అని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీ కాలేజెస్కి ఏమేమి కంపెనీస్ వస్తున్నాయని క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. లాస్ట్లో నా తరపు నుంచి ఒక సూపర్ అడ్వైజ్ అయితే ఇస్తానన్నమాట. అండ్ ఆల్సో వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. కంపెనీస్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. లైక్ అడోబీ, గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద కంపెనీస్ అన్ని మోస్ట్లీ టైర్ 1 కాలేజెస్కి వెళ్తుంటాయి. లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి పెద్ద కాలేజెస్కి వెళ్తుంటాయి. ఈ కంపెనీస్లో మోస్ట్లీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది డిఎస్ఏ అండ్ డెవలప్మెంట్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ సెకండ్ టైప్ చూసుకున్నట్లయితే సర్వీస్డ్ బేస్డ్ కంపెనీస్ అనమాట. లైక్ టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ అన్ని మోస్ట్లీ టైర్ 2, టైర్ 3 కాలేజెస్కి వస్తుంటాయి. లైక్ యూనివర్సిటీస్ కానివ్వండి, అటానమస్ కాలేజెస్ కానివ్వండి, లేదంటే జేఎన్టీయూకే కాలేజెస్ కానివ్వండి, లేదా లోకల్ యూనివర్సిటీస్ ఏవైనా సరే ఈ సర్వీస్డ్ బేస్డ్ కంపెనీస్ అయితే వస్తాయన్నమాట. సో ఇందులో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మోస్ట్లీ ఆప్టిట్యూడ్ అండ్ డిఎస్ఏ అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో కొన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ స్టార్టప్ కంపెనీస్ అనేవి మోస్ట్లీ డెవలప్మెంట్ మీద అయితే ఫోకస్ చేస్తాయి. సో ఓన్లీ వాళ్ళకి స్కిల్సే కావాలన్నమాట. లైక్ డెవలప్మెంట్ స్కిల్సే కావాలి అండ్ ఆల్సో కొంచెం డిఎస్ఐ కూడా చూస్తారు. సో అదనమాట ఓవరాల్ మ్యాటర్. ఇప్పుడు చెప్పండి, మీరేం చూస్ చేసుకుంటున్నారు? వెన్ కంపేర్ టు ది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మోస్ట్లీ 80% డిఎస్ఏ అండ్ 20% డెవలప్మెంట్ అయితే చూస్ చేసుకుంటాయి. ఓకేనా? అండ్ ఆల్సో వెన్ కంపేర్ టు ది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మోస్ట్లీ డిఎస్ఐ అయితే 30% చూస్ చేసుకుంటాయి. డెవలప్మెంట్ అనేది ఆప్షనల్ అనమాట. సో నువ్వు చేస్తే అడుగుతాయి, లేదంటే అసలు అడగవు. అండ్ స్టార్టప్ కంపెనీస్ అని ఉంటాయి కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో. అందులో 70% అనేది డెవలప్మెంట్ స్కిల్స్ని అయితే చూస్ చేసుకుంటాయి అండ్ 30% డిఎస్ఐ అయితే ఉండాలి. ఇది ఓవరాల్ సినారియో. ఓకే. ఇంకా నా తరపు నుంచి అడ్వైజ్ ఏంటంటే డిఎస్ఐ అనేది హ్యూమన్కి ఎయిర్ రిక్వైర్మెంట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి హ్యూమన్కి వాటర్ రిక్వైర్మెంట్ లాగా యూజ్ అవుతుంది. సో ఏది రిక్వైర్మెంట్ బెటర్ అనేది మీరే చూస్ చేసుకోవాలి. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఆల్సో కామెంట్లో మీరు డిఎస్ఏ చేస్తున్నారా లేదంటే డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నారా అని కామెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.